ఏంటి కొట్టావా? కొట్టేశానమ్మా. గోప్ పగలు కొట్టావా? పెడేల్ని కొట్టానమ్మా. నిజంగానే కొట్టావా? నిజంగానే కొట్టానమ్మా. పోరా, నువ్వు కొట్టావంటే నమ్ముతానా ఏంటి? అమ్మా అమ్మా అమ్మా, ఆడపిల్ల మీద ఎలా చేసుకుంటావమ్మా? ఇట్స్ నాట్ రైట్. తనకి మన అడ్రస్ ఇచ్చి రేపు ఇంటికి రమ్మని చెప్పాను. ఏరా, కొట్టురారా అంటే అడ్రస్ ఎందుకు ఇచ్చొచ్చు? రేపు చూడు, అర్థం అవుద్ది. సినిమా చూపిస్తామావా నీకు సినిమా అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా ఎవరో బెల్లు కొడుతున్నారు? అదా అమ్మాయే. అన్నయ్య లోపల ఉన్నాడా? బయటకు వెళ్తున్నాడు. అయితే టైమింగ్ కరెక్ట్. యు వెయిట్ హియర్, సీ దేర్. నువ్వేం దిగులు పడకమ్మా, వీడియోతో మాట్లాడాను గానీ అంతా నేను చూసుకుంటానులే. పగటిపూట తలుపులు ఎందుకు మూసిపెట్టారు? అయ్యో, ఒక్క రోజులో ఇంత గెడ్డమా? ఏం కావాలి? ఎందుకొచ్చానో తెలుసుగా, డబ్బిచ్చే. డబ్బేంటి? ఓహో, నీకు ప్రతిసారి ఫస్ట్ నుంచి లిస్టేసి చెప్పాలా? నిన్ను కొట్టింది మర్చిపోయావా? కొట్టావా? అప్పుడు నేనేం చేశాను? దిష్టి బొమ్మలా నుంచున్నావు. తర్వాత డబ్బిచ్చి ఫోన్ తీసుకెళ్తా. డబ్బిస్తాను, ఫోన్ తీసుకొని ఈ అడ్రస్కే రా అని మీరేగా చెప్పారు. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన వాడు లోపల ఉంటాడు. లోపల బాగా నొప్పిగా ఉందా అమ్మా? ఈ గందరగోళానికి కారణం? మీరేం చెప్పొద్దు, నాకంతా అర్థమైపోయింది. కోడిగుడ్డు ఒకటే, పిల్లలు 2. అమ్మా, నేను గుడ్డంటుందమ్మా. మీరా? సారీ అండి, మీరు అమాయకులు. తెలియక మిమ్మల్ని కొట్టాను. అయ్యో పర్లేదు, దానికి బదులుగా మా అన్న పడేలు మన ఒకటి ఇచ్చాడుగా. కొట్టిన వాడినైనా నమ్మొచ్చు గాని వీడు పెద్ద దొంగ. ఏమ్మా? మా అబ్బాయి చేసిన తప్పుకి నువ్వెందుకమ్మా నష్టపోవడం? రేపొచ్చి నీ డబ్బులు తీసుకెళ్ళు. అలాగే ఆంటీ. నా ఫోన్ కదా, నైట్ అంతా రింగ్ అవుతూనే ఉంది. ఉదయాన్నే వేణు అని ఎవరో 5 సార్లు ఫోన్ చేశారు. అయ్యో, ఆయన మా హెచ్ఓడి అండి, తప్పుగా ఏం మాట్లాడలేదుగా. చాచా, బుద్ధుందారా వెదవా, ఇలా పదే ఫోన్ చేస్తావు? ఫోన్ పెట్టేని సాఫ్ట్ గా చెప్పాను, ఎందుకంటే నేను బేసికలీ సాఫ్ట్. ఇదిగోండి, ఎదుటి వాళ్ళ సొమ్ముకి మనం ఏ రోజు ఆశపడకూడదు. మీ సిమ్ కార్డ్ తీసుకోండి, వేరే ఫోన్లో వేసుకుని మాట్లాడుకోండి. ఇంత క్లోజ్ అయినప్పటికీ నమ్మకం కుదరాలి కదా. రేపు డబ్బులు ఇచ్చేసి మర్చిపోకుండా వచ్చి ఫోన్ తీసుకోండి. వస్తా ఆంటీ. వస్తానండి. టాటా, బాయ్. పైసా పైసా పైసా. పిల్ల గడుగ్గాయలా ఉందిరా. సూపర్ టాలెంట్ కదమ్మా. టాలెంట్ మాత్రమే కాదు, చిన్నతనం నుంచే ఎంతో కష్టపడి ఈ రోజు మహిళా అధ్యక్షురాలుగా మన ముందున్న అగ్నిపూల రుద్ర గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తల్లి భాషకు ముందుగా ప్రథమ వందనం. ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న రాజకీయ భీష్ముడు లాంటి అధ్యక్షులకు తెలుగు తేజమై ప్రకాశిస్తూ వేదికపైనున్న జిల్లా కార్యదర్శి గారు, విద్య అమాత్యుడు, అందంలో మన్మథుడు, బుద్ధిలో పండితుడు, మహిళా రక్షకుడు, ఆవేశంతో గర్జించే వీరులారా, ధీరులైన నారీమణులారా, అందరికీ అగ్నిపూల రుద్ర చేస్తున్న వినయపూర్వక నమస్కారాలు. నా క్యాండిడేట్ తెలుగు అట్లా పలుకుతుందో చూసినా? నువ్వే క్యాండిడేట్ అంటున్నావు, ఇది జరిగేట్టుగా లేదే. జరుగుతుందయ్యా, మామూలు అమ్మాయికి ట్రై చేయాలి, ఇది కత్తిలాంటి అమ్మాయి, బాగా ట్రై చేయాలి. నిన్న ఇదే చోట జరిగిన ప్రతిపక్ష సభలో ఆ యువజన అధ్యక్షుడు యోగి నా పార్టీ గురించి, నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఎవరా యోగి? పచ్చగాడు. ఎవరా నువ్వు? ముందు రాజకీయం నేర్చుకో, ఆ తర్వాత మైక్ పట్టుకో. నోటికొచ్చినట్టు వాగావో నుచ్చైపోతావు, తెలుసుకో. ఊరికే వాగడం మానుకో, చెప్తున్నాను. ఏంటేది? నువ్వు మాత్రం నన్ను ఒక సభలో నోటిది పొగరబోతే దీన్ని తిట్లా? అందుకని నువ్వు నన్ను రే అంటావా? ఇలా సభలో మాట్లాడడానికి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎంతమందిని దాటొచ్చానో తెలుసా? నిన్నెవరే కష్టపడమని చెప్పింది? బావుని పెళ్లి చేసుకున్నావా, బావుకు వంట చేసి పెట్టావా, బావు బట్టలన్నీ ఉతికి పెట్టావా, తర్వాత బావుతో సొరతో గడిపావా, అలాగే అత్తగారిని బాగా చూసుకున్నావా.
దానికి వేరే వాళ్ళని చూసుకో. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళక తప్పదు. ఓసిని ఆ డ్రీమ్లో నేనున్నానా? ఉన్నావు ఆ, ఓ మూలన. ఓ మూలనా? నాకు నా డ్రీమ్ ఫుల్గా నువ్వే ఉన్నావే. రాత్రి కూడా మన డ్రీమ్లో మనం ఏం చేసామో తెలుసా? ఏం చేసావు? ఏం చేసామంటే చేస్తేనేగా తెలిసేది. ఏ విసిరి పారే, కాటేసిద్దేమో. కట్టేస్తావా? ఏయ్, ఇది చెప్తుంటే వద్దు, విసిరే. ఏయ్, చెప్పాను కదా నీకు, ఏమైందో చూసావా? ఏం కాదు, వదిలే. ఇండియాలో ఉండే 70% పాములకు విషమే ఉండదు. మనమే భయపడి ఏది. ఏయ్, రుద్రా రుద్రా రుద్రా! తెలిసిన అమ్మాయి ఏదో తెలియక చేసింది. మీ నాకు బాగా తెలిసిన వాళ్ళు పెద్ద మనసు చేసుకుని నా కాంటాక్ట్ ఆ అమ్మాయికే ఇస్తే. Damn it. ఏంటండి, కోళ్ళు గోడతో పారిపోయాయా ఏంటి? బామ్మగారు, ఏం జరిగింది? ఇదిగోండి క్యాంటీన్ కాంట్రాక్ట్ అడ్వాన్స్. కాళేశ్వరరావు మార్కెట్లో తండాలు వడ్డీకి మాలతి ₹1,00,000 అప్పుగా తీసుకుంది. వడ్డీకి వడ్డీ వేసి అసలుకు మించి కట్టింది. ఇంకా ₹1,00,000 కావాలంటూ బండిని, కోళ్లగూడుని అన్నీ తీసుకుపోయారు. పైగా చాలా నీచంగా మాట్లాడి వెళ్లారు. డబ్బు నేను రెడీ చేసి పెడతాను, మీరు నాకు కూడా వస్తే చాలు. గడ్డం తీసి నీళ్ళు యాక్ట్ చేయాలా? పొరరే, పార్టీ ఆఫీసులో తలకు మించిన పనులున్నాయి. ఎళ్ళు. ప్లీజ్ అన్నా, పాపం అన్న అమ్మాయి డబ్బులు కూడా రెడీ చేసుకుంది. నాకోసం ఈ పని చేయవా? ఏంట్రా, కొట్టిన అమ్మాయి గురించి ఎంతగా ఫీల్ అవుతున్నావు? కొంపతీసి లవ్వా ఏంటి? నీ లవ్కి హెల్ప్ చేయబోయి నా లవ్ మటాష్ అవుతురా. రుద్రకి నాలో నచ్చింది, నా గడ్డమే. వెళ్ళి పని చూసుకో పో అన్నా. అలాంటి దాన్ని కొట్టాడు చూడు. చాలు చాలయ్యా. ఏయ్, ఐస్ క్యూబ్ లేదా? రామ్మ రుద్ర, రా. ఈయన ప్రజాపనుల శాఖ, ఈ అమ్మాయి రుద్ర. నాకు తెలుసులేవయ్యా, చాలా మీటింగ్లో మాట్లాడడం చూశాను. చిన్న వయసులోనే పాప ఎరగదీసేస్తోంది. అంతేనా? ఎర్రగా బుర్రగా అందంగా ఉంది. ఊరుకోండయా, పాప పార్టీ పదవికి ఆశపడుతోంది. అందుకే నువ్వు ఈయన ముగ్గురు ఉంటారు కదా, పరిచయం చేద్దాం రమ్మని చెప్పిన. ఓ బాబా, లోపలికి వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసురా. నువ్వేం డోంట్ వరీ అనుకోకమ్మా. స్ట్రైట్ గా తిన్నగా వెళ్ళి స్టెప్స్ ఎక్కి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. దాని మీద ఎక్కి దిగి ఇంటికి వెళ్ళిపో. ఊరుకోండయా, నువ్వు తీసుకురామ్మా. ఏ ఆడపిల్లలు పెట్టుకుని ఏంటయ్యా మాటలు? నీకు ఆ పిల్ల మీద ఆశ ఉంటే డబ్బులతో పడే, అది వదిలేసి పార్టీ పదవి అంటూ సోదు. ఏమయ్యా, రాజకీయాల్లో ఉంది, డబ్బులకి మాత్రం పడిపోతుందా? వాళ్ళ అమ్మ డబ్బు కోసం చేయకూడని పనులన్నీ చేసేది. ఏంటో ఏవేవో చెప్తున్నావు, నాకు ఇవన్నీ తెలియదే. అది తెలిస్తే నువ్వెందుకు 10th క్లాస్ ఫెయిల్ అవుతావు? ఇదిగో నేనేం 10th క్లాస్ ఫెయిల్ కాదు, చలపతి ఎంఏ. మీ ఊరి యూనివర్సిటీలో ఇంకొకటి చేత పరీక్ష రాయించుకుని తెచ్చుకున్న డిగ్రీ అది. అరవకయ్యా, విషయం ఆ నోట ఈ నోట బయటికి వెళ్తే ఎవరైనా కేసేస్తారు. అన్నీ రెడీ చేశాను మేడం. కేసుని రేపే ఫైల్ చేయొచ్చు. ప్రాక్సీని పెట్టి పరీక్ష రాయించినందుకు మంత్రి చలపతి పైన కేసు ఫైల్ చేశారు. 9 గంటలకు నేను కాలేజ్కి వెళ్ళాలి. నా షర్ట్ ఆయన చేసి పెట్టచ్చు కదా. వాడి షర్ట్ ఆయన చేస్తాను. సంపాదించేది నేను, ఖర్చు పెట్టేది ఆడా. ఒక హెల్ప్ అడిగితే చేయనంటాడు. ఇది చాలదన్నట్టు నా లవర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఆ లవర్ ఏమన్నా సూపరా? ఊరోరా అరుచుకుంటూ తిరుగు. ఏంటి? ఏం లేదే. ఓకే.